జూలై 9 దేవుని వాక్య ధ్యానం. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. హబక్కూకు 1:13. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మరొక నూతన దినమును చూచే ధన్యత ప్రభు మనకి అనుగ్రహించారు. అందును బట్టి ప్రభుకి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృపలో మనము క్షేమంగా సంతోషంగా ఉండడానికి దేవుడిచ్చిన ఈ సమయం ఎంతో గొప్పది. మనము చాలాసార్లు ప్రభువుని ప్రార్థన చేస్తాం. అవసరతల కొరకు ఆయనకు మన విజ్ఞాపనలు తెలియచేస్తాం. ప్రభు తోడు కొరకు మనం ఎంతో ప్రాధేయపడతాం. చాలా సమయాలలో, చాలా సందర్భాలలో దేవా నీవు నాతో ఉండు అని మనం ఆయనను రమ్మని, ఆయన మనతో ఉండమని మనం ప్రాధేయపడుతూ ఉంటాం. తీరా చేసిన ఈ ప్రార్థన ఫలించినప్పుడు ప్రభు మనతో ఉన్నాడు అని మర్చిపోయి మనకు నచ్చినట్లుగా మనము ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రియులారా, గమనించండి, దేవుడు తన కన్నుదృష్టి ద్వారా లోకమంతటిని గమనిస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను గమనిస్తున్నాడు. అది కేవలం నీ క్షేమం కొరకు. అయితే ప్రభువు నిన్ను క్షేమంగా ఉంచడానికి నిత్యము చూస్తున్నప్పుడు, నిన్ను ఆయన గమనిస్తున్నప్పుడు మనము ఆయన పర్యవేక్షణలో ఉంటూ ఉండగా మనకి నచ్చినట్టుగా మనం జీవించటం అది ఏమాత్రము సరి అయినది కాదు. ఎందుకంటే ఆయన కన్నుదృష్టి చాలా నిష్కలంకమైనది. ఆయన మన ఎడల కలిగి ఉన్నటువంటి ఆలోచన దుష్టత్వమును ఏమాత్రం కూడా చూడలేడు. మనము ప్రభువు తోడు కనబడుతూ ఉండగా ఆయన సమస్తాన్ని గమనిస్తున్నాడని మర్చిపోయి, దేవుడు ఉన్నటువంటి శక్తిని మనం మర్చిపోయి మనకు నచ్చినట్టుగా మనం జీవించకూడదు. చాలాసార్లు దుష్టత్వంతో మన హృదయము నింపబడుతూ ఉంటుంది. ప్రియా విశ్వాసులారా, ఆయన కనుదృష్టి నీ మీద ఉన్నది. ఎందుకంటే నిన్ను క్షేమంగా కాపాడటానికి, నిన్ను ఉన్నతంగా ఉంచటానికి. ఆ విషయాన్ని మనం మరిచి చాలా సందర్భాల్లో దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయటానికి మనము ఎంతో ప్రయత్నం చేస్తుంటాం. మన హృదయము దుష్టత్వంతో నింపబడుతూ ఉంటుంది. అలాంటి ఆలోచన మనకు దేవుని నుండి దూరం చేసేలాగా మన హృదయము మారిపోతుంది. ప్రియులారా, దయచేసి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, సాతాను సంబంధ కార్యాలకు దూరంగా ఉండి ప్రభువులో మనము స్థిరంగా ఉండాలి. ప్రభువు చెప్పిన ప్రార్థనలో కూడా దుష్టత్వం నుండి, కీడు నుండి తప్పించుము అని ప్రార్థన చేస్తాడు. నిజమే, సాతాను నుండి దూరంగా మనం ఉండాలి, దేవునికి సమీపంగా ఉండాలి. అలాంటి ఆశీర్వాదము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ కనుదృష్టి మా బిడ్డల మీద నిత్యం ఉంచండి. నీ చల్లని చూపు బిడ్డల మీద ఉంచమని, దుష్టత్వం నుండి బిడ్డలను తప్పించమని ప్రార్థిస్తున్నాను. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, ఊహాదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మదిని అనుగ్రహించండి. ఈ దినము నీ గొప్ప ఆశీర్వాదాలు బిడ్డతో ఉంచమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీ అందరికీ కలుగును గాక. ఆమేన్.